భారీ శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క. ఇక వారి ఉద్యోగాలు అన్నీ పర్మనెంట్. తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శులు తమ చిరకాల సమస్యల పరిష్కారం కోసం ప్రజాభవన్లో పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో సమావేశమయ్యారు. తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ ఫెడరేషన్ ప్రతినిధులు మంత్రికి తమ డిమాండ్ను విన్నవించారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే, దశాబ్ద కాలంగా పరిష్కారం కాకుండా ఉన్న తమ సమస్యలపై మంత్రి దృష్టిని ఆకర్షించారు. ఈ సందర్భంగా గతంలో తమకు 104 కోట్ల బిల్లు విడుదల చేయించడం, డిప్లిటేషన్కు అనుమతి ఇవ్వడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నందుకు మంత్రి సీతక్క గారు కృతజ్ఞతలు తెలిపారు. జూనియర్ పంచాయతీ రాజ్ కార్యదర్శుల సర్వీస్ కాలం గణన, వారి ప్రొబేషన్ డిక్లరేషన్ ఇవ్వడం, అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి అందులో ఉన్న ఓపీఎస్ జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్ధీకరణ చేయాలని కోరారు. స్మోట్ కోటా కింద ఎంపికైన 98 మంది అభ్యర్థులను తక్షణమే విధుల్లోకి తీసుకోవడం, గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన 16 రోజుల సమ్మె కాలాన్ని సర్వీస్గా పరిగణించడం, వైద్య బిల్లుల తర్వాత క్లియరెన్సు, అలాగే జీవిత భాగస్వామి మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు అంగీకారం తెలపడం, మాజీ సైనికుల వేతనాల నిర్ణయం వంటి అంశాలను కూడా వారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్, రాష్ట్ర కోశాధికారి ఎం శశిధర్, రాష్ట్ర నాయకులు ఎం హరికృష్ణ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శివకుమార్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సాపాటి పండుతో పాటు ఇతర కీలక నేతలు పాల్గొని వినతి పత్రాలను సమర్పించారు. పంచాయతీ కార్యదర్శులు చేసిన వినతికి మంత్రి సీతక్క గారు సానుకూలంగా స్పందించారు. న్యాయమైన పరిష్కారాన్ని చూపించడానికి ప్రభుత్వం నిబంధనలతో ఉందని హామీ ఇచ్చారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సుజన్ను ఆదేశించిన మంత్రి వివరించిన అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. త్వరలోనే పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించి అన్ని అంశాలపై ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుంటామని సీతక్క గారు తెలిపారు. సానుకూలత వ్యక్తం చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ కార్యదర్శులు శాలువాతో ఆమెను గౌరవించారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.